ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ AIDP డిగ్రీ. కాల్ నౌ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీరాముల శ్రీహంసిక అనే చిన్నారిని ఇసుక ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి మరణ వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ప్రమాదం తర్వాత ట్రాలీ ఆటో డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడు. ఇదిలా ఉంటే చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యులు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. తమ పాప మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా యాదాద్రి రిపోర్టర్ శరత్ అడిగి తెలుసుకుందాం. శరత్, చెప్పండి, ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? భువనగిరి జిల్లా మండలం కొలన్పాకంలో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని చిన్నారి, 3 ఏళ్ల చిన్నారి శ్రీరాముల హన్సిక ఒక ఇసుక ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో ఆడుకుంటున్నటువంటి శ్రీ హన్సికను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే వచ్చినటువంటి ఘటన అని చెప్పవచ్చు. నిజంగా ఇదంతా కూడా కలకలం రేపింది. అక్కడ ప్రధానంగా ఇసుక మాఫియా అడ్డగోలుగా రాత్రి వేళల్లో, ఉదయం వేళల్లో ఒక పర్మిషన్ లేకుండా ఇసుక మాఫియా కొలన్పాక నుండి మొత్తం కూడా ఆలేరు వరకు ఇసుక ట్రాక్టర్లే కావచ్చు, ఆటోలే కావచ్చు, లారీలే కావచ్చు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసినటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక అభాశుభం తెలియని శ్రీరాముల హన్సిక ఈ రోజు ఒక చిన్న పాప, 3 సంవత్సరాల పాప, నిన్నమొన్నటి వరకు ఇంట్లో ఆడుకుంటూ కలియ తిరిగినటువంటి పాప ఈ రోజు బయట ఆడుకుంటున్న సందర్భంలో చాలా వేగంగా వచ్చి ఢీకొట్టదని చెప్తున్నారు. ఆ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ కూడా పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగా ఎప్పటికప్పుడు కూడా ఎన్నో కథనాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టడం లేదు. ఎందుకంటే ఈ ఇసుక మాఫియాకి సంబంధించి ట్రాక్టర్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఆలేరు పోలీస్ స్టేషన్ లో పట్టుకున్నప్పటికీ వాటిని వెంబడే ప్రజాప్రతినిధులు వెంటనే వాటిని విడిపించడము, అదేవిధంగా ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ నిజంగా ఇలాంటి ప్రమాదం జరగమైతే బాధ కలిగిస్తున్న విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం వేళల్లో ఈ విధంగా ఆటోలో ఇసుక తరలిస్తున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి అధికారులు అని చెప్పవచ్చు. ఇటు మైనింగ్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరు కూడా అయితే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే వారి శ్రీరాముల కరుణాకర్, వాళ్ళ యొక్క తండ్రి గారైనటువంటి కరుణాకర్ మంగళి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. తాను కూతురు చనిపోవడంతో చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కుటుంబీకులంతా కూడా, బంధువులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అంటే మా ప్రతినిధి శరత్ చెప్తున్న దాని ప్రకారం ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చివరకు ఆటో ట్రాలీలను కూడా వదిలిపెట్టకుండా అందులో కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అలా తరలించడమే కాకుండా అత్యంత వేగంగా ఈ వాహనాన్ని నడుపుతూ ఇవాళ చిన్నారి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకులుగా మారారు. అలాగే పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇంటి ముందు అభం శుభం తెలియని ఒక పసిపాప చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా రోడ్డు మీద అతి వేగంతో వచ్చినటువంటి ఈ ఇసుక ఆటో ట్రాలీ నేరుగా పాపను ఢీకొట్టడంతో స్పాట్లోనే పాప చనిపోయినటువంటి పరిస్థితి. పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులు మామ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మా కోడలు చనిపోవడానికి కారణం పోలీసు వాళ్ళు, MROలు, వీళ్ళే అధికారులు. ఎందుకంటే వీళ్ళు కనుక కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే, అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈరోజు మా కోడలు చనిపోయింది. ఇంత మధ్యాహ్నము ఇంత లీగల్గా ఇంత స్పీడ్గా ఎందుకు ఉసుకే రవాణా జరుగుతుంది? పోలీసులు లేరా, మేల్కోలేదా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పోలీసులు హస్తం ఉంది కాబట్టి ఈరోజు మా కోడలు చనిపోవడానికి కారణమైంది. కఠిన చర్యలు తీసుకుంటారు పోలీసులు కూడా, తీసుకోవాలని కోరుకుంటూ దీనికి కారణమైన వాళ్ళందరూ ఎవరెవరో బయట పడాలి, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీడియా వాళ్ళు మాకు సపోర్టింగ్ అయి ఉండి, ఇప్పుడు అక్కడ ఇసుక మాఫియా మెయిన్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక మాఫియా సార్. మీరు ఏమనుకున్నా పర్లేదు సార్. ఇప్పుడు నా పిల్ల జరిగిపోయింది, రేపు ఇంకో పిల్ల జరిగిపోద్ది. మీరు ఈ విధంగా చేయడం న్యాయం కాదు. పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సార్, మీరేమని అనుకోండి, మీరు ఏమో చూస్తున్నట్టు వదిలిపెడుతున్న ఇసుక మాఫియాను, మీరు ఖచ్చితంగా దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని మరి ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే.